కేఎఫ్సీ చికెన్ రెడీ చేయబోతున్నాను. కేఎఫ్సీ చికెన్ మనం బయట నుండి తెచ్చుకొని తింటే మినిమం 600 రూపీస్ అయినా ఉంటుంది. అదే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే, మన ఇంట్లోని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటే 200 రూపీస్లోనే మనకి చికెన్ రెడీ అయిపోతుంది. అలాగే బయట కేఎఫ్సీ ఎలాగ ఉంటుందో అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. నేను ఈరోజు 1/2 kg చికెన్తో కేఎఫ్సీ రెడీ చేయబోతున్నాను. ఈ 1/2 kg చికెన్కి మనకి ఇంట్లో ఏమేమి కావాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. కారం 1/2 kgకి 2 స్పూన్స్ కారం, సాల్ట్, ధనియా పౌడర్, కార్న్ ఫ్లోర్, పెరుగు 1/2 kgకి 2 ఎగ్స్ తీసుకోండి, కార్న్ ఫ్లేక్స్, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మీకు దీన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. నేను 1/2 kg తీసుకున్నాను. ముందుగా 1/2 kg చికెన్ని కొంచెం పసుపు, ఆయిల్ వేసి ఒక 5 minutes ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఒక 5 minutes తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 kgకి 2 స్పూన్స్ కారం, నెక్స్ట్ 1.5 స్పూన్ సాల్ట్, మీరు తినే సాల్ట్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్ 1 స్పూన్. దీనికి 1/2 kgకి మనం 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. మళ్ళీ తర్వాత కూడా మనకి కార్న్ ఫ్లోర్ అవసరం ఉంటుంది, మీరు తర్వాత ప్రొసీజర్లో అబ్జర్వ్ చేస్తారు. కర్డ్ నెక్స్ట్ 2 ఎగ్స్. దానికి ముందు మనం జింజర్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ పేస్ట్ నెక్స్ట్ 2 ఎగ్స్ వేసేసుకోవాలి. మీకు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ చికెన్లో కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అవర్ తర్వాత మనం ఈ చికెన్ని బయటికి తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే కేఎఫ్సీ రెడీ అయిపోద్ది. మనం చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1/2 అవర్ అయింది. ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని రెడీగా పెట్టుకున్నాం. మనం ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకొద్దాం పదండి. ఇప్పుడు మనకు 1/2 అవర్ అయింది చికెన్ నానబెట్టుకొని. ఇప్పుడు ఈ చికెన్ పీస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం కింద ఉన్న మసాలాలు వచ్చేలాగా చికెన్ పీస్ని తీసుకొని ఫస్ట్ కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లేక్స్లో నెక్స్ట్ సెకండ్ టైం కార్న్ ఫ్లేక్స్లో డిప్ చేసుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రైలోకి వేసేసుకోవాలి. మనం ఇలా చికెన్ పీస్కి ఈ మసాలా అంతా అంటేలాగా తీసుకొని ఫస్ట్ కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకుందాం. ఇలా పీస్ని కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకొని మళ్ళీ కార్న్ ఫ్లేక్స్లో డిప్ చేసుకుందాం. అన్ని పీసెస్ ఒకేసారి కార్న్ ఫ్లేక్స్లో డిప్ చేసి రెడీ పెట్టేసుకున్నా. అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క పీస్ ఇట్లా ఆయిల్లోకి వేసుకోండి. నిదానంగా ఆయిల్లో వేసుకొని సిమ్లో కాల్చుకోండి. ఫ్లేమ్ మీడియం ఉండాలి, లేదంటే ఎక్కువగా డీప్ ఫ్రై అయిపోయి బ్లాక్ అయిపోద్ది. మీడియం ఫ్లేమ్లోనే స్లోగా టర్న్ చేసుకోండి. ఇలా స్లోగా చికెన్ 1/2 అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి డీప్ ఫ్రై కూడా మనకు త్వరగానే కంప్లీట్ అయిపోద్ది. ఎక్కువ టైం ఏం పట్టదు డీప్ ఫ్రైకి. ఫైనల్లీ మన హోమ్ మేడ్ కేఎఫ్సీ చికెన్ రెడీ అయింది. చూడండి. చికెన్ టేస్ట్ చేసి చెప్పినా అయిపోయిందా? చేసేసినా?
సేమ్ కేఎఫ్సీ కేసీఆ ఎన్ని మార్క్స్ ఇస్తున్నా 10 థ్యాంక్ యూ. అవును. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. ఈ కేఎఫ్సీ చికెన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.